నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 22, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02 తిథి అష్టమి తిథి మధ్యాహ్నం 3:16 వరకు. తదుపరి నవమి తిథి. నక్షత్రం స్వాతి నక్షత్రం 2 గంటల అనగా రాత్రి సమయంలో 2:26 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 5:53 నుండి ఉదయం 7:41 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:27 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 6:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు మనకు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 22, 2025 నాటి గ్రహాల స్థితిగతులు, మేషాది ద్వాదశ రాశుల వారికి ఆ గ్రహాల ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోంది, తద్వారా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, సూచనలు అనే అంశం పరిశీలన చేద్దాము. ముందుగా గ్రహాల స్థితిగతులు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మిథున రాశిలోను, బుధుడు మకర రాశిలోను, శుక్రుడు ధనుర్రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, గురుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో సంచరిస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల మేషాది గ్రహ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేద్దాము. ప్రతి రంగంలో ఉన్న వారికి వారి వారి గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే గ్రహస్థితి రాహు మీ రాశిలో ఉన్నారు, కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉండగా విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా కొత్తగా కెరియర్ ఎంచుకోవాలన్నా, విదేశాల కోసము ప్రయత్నాలు చేయాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ కావడానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా, దేనికైనా సరే విద్యార్థులకి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. దానికి తగినట్టుగా ప్రణాళికలు వేసుకోండి. మీకు మీ ప్రయత్నాలను బట్టి మీకు ఫలితాలు వచ్చే అవకాశము ఈ రోజు మీకు మీ యొక్క గ్రహాలు ఇవ్వబోతున్నాయి. తదుపరి ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు ఈరోజు అందబోతున్నాయి. భాగస్వామ్యం, అందులో మీ యొక్క భాగస్వామ్యము, మీ యొక్క ప్రమేయం వల్ల మీకు ఉత్తరోత్తర లాభాలు రావడంతో పాటు, లాభాలు అంటే మీ ప్యాకేజ్ పెరగడము, శుభవార్తలు వినడము, మీరు ఏది చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశము మీ యొక్క రంగంలో ఉండబోతోంది. మీకు మీ యొక్క గ్రహాల సంచారం వలన ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే మీరు ఏ ప్రయత్నం చేసినా అనుకూలము, సానుకూలంతో పాటు దాన్ని సక్సెస్ సాధించే అవకాశము ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు, అన్ని రంగాల ఉద్యోగస్తులకు ఉండబోతోంది. తదుపరి వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. అంటే వ్యాపారస్తులకే కాదు, వాణిజ్య రంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, మీరు ఏది కొత్తగా ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయాలన్నా, లేదా అంటే విస్తరణ చేయాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. దీన్ని వృధా చేసుకోకండి. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య రంగంలో ఉన్నవారు కూడా. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మీకు ఈరోజు మంచి లాభాలు రావడము, ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి రావడము, మీ వాతావరణం అనుకూలించి సరి అయిన సమయానికి వర్షపాతం రావడం వల్ల మీకు పంటలు చక్కగా పండే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పులు, ఒత్తిడి సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు.
శుభకార్యాలకు సంబంధించి ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా వివాహం కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు గృహం కొనుక్కోవడానికైనా వాహనం కొనుక్కోవడానికైనా ఎటువంటి కీలకమైన పనులు చేయడానికైనా ఈరోజు ఈ రాశిలో ఉండే వారికి చక్కని అనుకూలమైన రోజు. దీనితో పాటుగా పిల్లల వల్ల మీకు చిన్న ఇబ్బంది, మానసికంగా కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు మిత్రుల దగ్గర నుంచి, మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకోబోతున్నారు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. రాజకీయ పరంగా చూసినట్టయితే మీ యొక్క మాటకు మంచి విలువ పెరగడంతో పాటు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క మిత్రుల వల్ల సహాయ సహకారాలు అందడంతో పాటు మీకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం, కొన్ని పదవుల వాళ్లకు కీలకమైన పదవులు వచ్చే అవకాశం కనపడుతోంది. చక్కని రోజు ఈ రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజు ప్రారంభం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు హనుమాన్ చాలీసా చదవడంతో పాటు వినడంతో పాటుగా హనుమంతుడి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషాలు కానీ ఏదైనా ప్రతికూల పరిస్థితులు కానీ ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో గ్రహస్థితి కనుక చూసినట్టయితే శుక్రుడు ఈ రాశి వారికి మంచి మద్దతునివ్వడంతో పాటు ఆదాయ మార్గాలు పెంచడం, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, 4 వైపుల నుంచి మీకు అనుకూలమైన వాతావరణాన్ని శుక్రుడు మీకు కల్పిస్తున్నాడు. ఇందులో కనుక విద్యార్థులు చూసినట్టయితే కళా రంగంలో ఉండే విద్యార్థులకు మంచి అవకాశం రావడము, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావడము, ఐటీ కోసం చదివే విద్యార్థులు ఇంజనీరింగ్, లా, మెడిసిన్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి విద్యార్థులకు, అంటే ఇందులో చదివే విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని సమయము. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకోవడానికి కూడా ఈరోజు చక్కని అవకాశం కాబట్టి మీరు ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. కొంతమంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కొంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాని పరిస్థితి కూడా గోచరిస్తోంది. దానికి చిన్న పరిహారము, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేదా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసేటప్పుడు, లేదు అంటే విదేశాల కోసం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అప్లికేషన్ నింపేటప్పుడు మీరు గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి గరికమాలను సమర్పించి కనుక మీరు ఏ పనికైనా వెళ్ళినట్టయితే కనుక చిన్న విఘ్నాలు తొలగిపోయే అవకాశం విద్యార్థులకు కనపడుతుంది. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. మేనేజ్మెంట్ యొక్క మద్దతు మీకు సహాయ సహకారాలు కనబడతాయి. దానితో పాటుగా మీ యొక్క సహోద్యోగుల హెల్ప్ కూడా మీకు ఈరోజు కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. వస్తు, వాహన, భూమి కొనుక్కునే అవకాశం ఉద్యోగస్తులకు గోచరిస్తోంది. ఇందులో కొంతమంది ఉద్యోగస్తులకు కొన్ని రంగాల్లో ఆటోమొబైల్స్, ఐరన్ సంబంధించిన వాళ్ళు, విద్యుత్తు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశము కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు ధనలాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు ఈరోజు అనువైన కాలము. భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా లేదా గతంలో ఉన్న భాగస్వామి ద్వారా మీరు ఇబ్బంది పడినట్టయితే దాన్ని రద్దు చేసుకొని కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏది చేయాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని సమయము. మీరు దీన్ని వృధా చేసుకోకండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి. మీ ప్రోడక్ట్ని ఉత్పాదన చేయడానికి కానీ లేదా కొత్త యంత్రాంగాన్ని కొనుగోలు చేయడం కానీ, కొత్త యంత్రాంగాన్ని స్టార్ట్ చేయడం కానీ, లేదా పేరు మార్పిడి కానీ, ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి, ఇలా మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటారో ఆ ప్రణాళికలను అమలు పరచడానికి ఈరోజు చాలా చక్కని సుదినము. దీన్ని వృధా చేసుకోకండి. పెట్టుబడులు కనుక ఈరోజు పెట్టినట్టయితే దాని యొక్క ఫలితాలు అధికమైన వడ్డీ రేట్లతో మీకు ఉత్తరోత్తర మంచి లాభాలు వచ్చే అవకాశము. ఈ రోజు కనుక మీరు ఆ పని చేసినట్టయితే ముందు ముందు మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు ఇది చాలా చక్కని అనువైన సమయము. తదుపరి వ్యవసాయదారులకు, పండ్ల తోటల వ్యవసాయం చేసే రైతులకు మంచి దిగుబడి వచ్చి విశేషమైన గిరాకీతో పాటు మార్కెట్లో మీ యొక్క దిగుబడికి, మీ యొక్క పంటకు అధికమైన గిరాకీ వచ్చి రేటు కూడా మీరు అనుకున్న దానికన్నా 10 పెరిగే అవకాశం కనబడుతోంది. మిగతా వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కొత్తగా
రుణాలు తీసుకుందాము అని అనుకున్న రైతులకు ఈరోజు రుణ ప్రసక్తి తీసుకోకండి. మరెప్పుడైనా ప్రయత్నం చేయండి, కానీ ఈరోజు మాత్రం రుణాల జోలికి వెళ్ళకండి. వీలైతే పాత రుణాలు తీర్చుకోవాలి అని అనుకోవడానికి ఈ రోజు చాలా చక్కని సమయం కాబట్టి పాత రుణాలను తీర్చేసుకోండి. కొత్త రుణాల జోలికి మాత్రం అస్సలు ఈ రోజు వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి గుండె సంబంధిత వ్యాధులు కానీ గుండె సంబంధిత సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఇదివరకే గుండె సంబంధిత రుగ్మతలు కానీ వ్యాధులు కానీ వచ్చి ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణలో మీరు తగిన సేవలు తీసుకోవడం అత్యంత అవసరము. మిగతా వారికి మీ యొక్క ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసినట్టయితే మీకు అటువంటి ప్రమాదాలు ముందు ముందు కనపడని పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు మీకు మిత్రుల వల్ల రావచ్చు, లేదా కుటుంబ పెద్దల వల్ల కానీ, లేదా మీ యొక్క బంధువర్గం నుంచి మీకు కొన్ని సమస్యలు తలెత్తడం కానీ, లేదా మీరు గతంలో వారికి ఏదైనా సహాయం చేసి ఉంటే అవి తిరిగి రాకపోవడం, ధన సహాయం కావచ్చు, ఏదైనా మీరు సహాయం చేసి ఉంటే కనుక కొంత మాట సహాయం అయితే మాటలు పడే అవకాశము, ధన సహాయం చేసి ఉంటే గతంలో అవి తిరిగి రాని పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగ్గ పరిహారాలు కనుక మీరు చేయించుకున్నట్టయితే అటువంటి ప్రతికూల ఫలితాలు పోతాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీకు ఇందాక చెప్పిన దాంతో పాటుగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం తప్పనిసరిగా చేయించుకోండి ఈ రాశిలో ఉండేవారు. తరువాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శుభవార్తలు వినడంతో పాటు అంటే పెళ్ళిళ్ళు కానీ, లేదా ఇంకా ఏదైనా శుభకార్యాలు గృహాలు కొనడం కానీ, లేదంటే వస్తువాహనాలు కొనడం కానీ, ఇలాంటి వాటికి మీరు ఒక పెద్దల సలహా తీసుకోవడం కానీ, లేదా మీ యొక్క శ్రేయభిలాషల సలహా తీసుకుని కనుక ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకంత శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ఐటీ రంగం వారికి మీ ప్రాజెక్టులు కొత్తగా తీసుకునే ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. కొన్ని రంగాలలో ఉండే ఎంఎన్సి కంపెనీలు కానీ, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ చిక్కులు ఏర్పడి ఒకంత మనోవ్యాధికి గురయ్యే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీ ప్రతిష్ట, మీ యొక్క గౌరవ మర్యాదలు, మీ పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడించేటట్టుగా ఈ రోజు మీకు ఉండబోతోంది. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. తద్వారా గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఈ రోజు రాజకీయ నాయకులకు కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి చేరాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, చిత్రరంగంలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు అధిక ప్యాకేజీతో మీరనుకున్న లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ఘనమైన సన్మానాలు, సత్కారాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు కూడా ఈ రోజు అత్యంత అనువైన సమయము. తరువాత ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మీ యొక్క తీవ్రమైన కోరిక లేదా మీ యొక్క తీవ్రమైన కష్టాన్ని కానీ చెప్పుకొని కుడుములు నైవేద్యం కానీ, లేదు అంటే కనుక బెల్లాన్ని మీ యొక్క యథాశక్తి కేజీ కావచ్చు, కేజీ పావు కావచ్చు, లేదా 2 కేజీలు మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి స్వామివారి గుళ్ళో కనుక నివేదన చేసినట్టయితే ఏదైనా మనీ బ్లాకేజెస్ కానీ, లేదా కార్యక్రమాల అడ్డంకులు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు వినే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి బుధుడు యొక్క బలం తగ్గి క్షీణ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఒకంత అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపట్టలేదు. విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు అనుకున్న ఫలితాలను ఈ రోజు పొందే అవకాశం లేదు. ప్రతిదీ రిజెక్ట్ అయ్యే అవకాశము. కాలేజీలో సీట్ల కోసం వెళ్ళినా, లేదా విదేశాల కోసం అప్లికేషన్ పెట్టాలనుకున్నా, మీరు ఏ పని తలపెట్టాలని అనుకున్నా ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని మీరు వాయిదా వేసుకోండి. ఈ రోజు సామాన్యంగానే గడిపేయండి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేని సమయం ఈ రోజు.
తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశము, మీ పై అధికారులు మీరు ఎంత పని చేసినా కానీ మెచ్చుకోని పరిస్థితి, ఏరియర్స్ ఆగిపోవడము, ప్రమోషన్స్ ఆగిపోవడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంతమందికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వడంతో పాటు మీకు ఇష్టం లేని ప్రదేశాలు మారే అవకాశము, కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశము కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మాట వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు ఐటీ దాడులకు కానీ లేదా మీరు ఏదైనా ఒక వ్యవహారంలో చిక్కుకొని మనస్తాపానికి గురయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, అగ్రిమెంట్లు సంతకం చేయాలన్నా, ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా చేసుకోవాలన్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు, వాణిజ్య రంగం వాళ్ళు, పారిశ్రామిక రంగం వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అనువైన కాలము. మీరు వ్యాపార విస్తరణ కోసం కానీ ఏదైనా కీలకమైన పని చేయాలి అంటే కనుక ఈ రోజుని ప్రారంభించుకోండి. చాలా సుదినమైన రోజు. అయితే వ్యవసాయదారులకు మీ యొక్క సేద్యం పనుల్లో, మీ యొక్క వ్యవసాయ ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కీటకాలు కరిచే విధానంగా కనబడుతోంది. మీ యొక్క పనిముట్ల వల్ల మీకు దెబ్బలు తగిలే అవకాశంతో పాటు చిన్న చిన్న రుగ్మతలు రావడము, లేదా అంటే కీటకాలు కరవడము, ఇట్లాంటివి ఇలాంటి డిస్టర్బెన్సెస్ మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని, అంటే మీ పాదాలకు కానీ లేదా అంటే మీకు కానీ జాగ్రత్తలు తీసుకుని మీరు మీ పొలంలోకి వెళ్ళడం కనుక చేసినట్టయితే చిన్న చిన్న ప్రమాదాలను మీరు దాటే అవకాశం రైతులకు కనబడుతోంది. ఇది జాగ్రత్తల పరంగా. మీ యొక్క పంటలు క్రిమికీటకాదుల వల్ల కొంచెం నష్టం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విత్తనాలు తీసుకోవాలన్నా లేదా మందులు ఏమైనా కొనాలి అన్నా కానీ ఈరోజు అస్సలు ఆ పని చేయకండి. అంత అనుకూలంగా లేదు. తరువాత రుణాలు చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజును వాయిదా వేసుకోండి. మీకు అనుకూలమైన రోజు ఈ రోజు కాదు. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే అందరికీ కూడా అలసటతో పాటుగా శారీరక శ్రమ, మనోవ్యాధి, త్రిప్పట, అనారోగ్య సూచనతో పాటు అధిక ధన వ్యయము అవ్వడము, ఊరికనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఏమీ లేని పరిస్థితి, ఇట్లాగా ఒక అగమ్యమైన గోచరంగా ఒక డైలమా పరిస్థితి మీ ఆరోగ్యం పట్ల కనబడుతోంది. కొంతమందికి అంటే ఈ రాశిలో ఉండే కొన్ని నక్షత్రాలకు మాత్రము జారిపడే అవకాశము, ఎముకలకు సంబంధించినటువంటి దెబ్బలు తగిలే అవకాశము, ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు, లేదా అంటే కొన్ని వేరే వాళ్ళ డ్రైవింగ్లో వెళ్ళడం కానీ, ఇట్లాగా వాహనం పట్ల మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అపార్థాలు మిమ్మల్ని వేధించే స్థితికి, మీ మనోధైర్యాన్ని తగ్గించే స్థితికి వెడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబ పెద్దల్లో ఎవరికైనా ఒక అనారోగ్య సూచన గోచరిస్తోంది. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలకు సంబంధించినటువంటి మోకాళ్ళ నొప్పులు రావడం కానీ లేదా చిన్న చిన్న బీపీ, షుగరు ఇలాంటివి కొంచెం ఎక్కువ అవ్వడము కొంతమందికి గోచరిస్తోంది. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే స్త్రీలు మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఇది ఆరోగ్యపరంగా. కుటుంబ పరంగా శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. భూమి, గృహ నిర్మాణాలు ఆగిపోయినా లేదా కొత్తగా ప్రారంభించాలన్నా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు మీ పట్ల అనుకూలమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు మీడియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి మాట్లాడండి. ఐటీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, నిర్మాతలకు పెట్టుబడి పెట్టినంతకు లాభం రాకపోగా నష్టాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఈ రోజు పెట్టుబడికి సంబంధించినటువంటి ధోరణి ఏది మీరు పెట్టుకోకండి.
డైరెక్టర్లకు చాలా చక్కని సమయము. మీరు ఏ కొత్త ప్రాజెక్టు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకోవచ్చు, మంచి పేరు వస్తుంది. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, విష్ణువుకు సంబంధించిన ఆలయాలను సందర్శనం చేయండి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, మీకు నచ్చిన ఏ దేవుడైనా సరే విష్ణువుకు సంబంధించిన దేవాలయాన్ని సందర్శించడంతో పాటు అక్కడ తీపి పదార్థాన్ని స్వయంగా మీరు చేసి తీసుకుని వెళ్ళి అక్కడ నివేదన చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు బలంగా ఉండడం మీ యొక్క అదృష్టము. చంద్రగ్రహ స్థితి చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు కష్టపడి చదివిన వారికి మంచి విజయం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలన్న వారి కోరిక ఈ రోజు తీరుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సీనియర్ల మద్దతు లభించడంతో పాటు మీ యజమానులు మీ పనితనాన్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడము, మీ ప్యాకేజీ పెరగడము కనపడుతోంది. తరువాత కొంతమంది ఉద్యోగస్తులకు శుభవార్తలు వినే అవకాశము, వస్తు వాహన భూమి కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. ఆటోమొబైల్ రంగము, ఇనుము, స్టీలు, పత్తి వ్యాపారంలో అంటే ఆ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశము, కొంతమంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనపడుతోంది. వ్యాపారస్తులకు కనుక వ్యాపారము, వాణిజ్యము, పారిశ్రామిక రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము. మీరు పాత ఖాతాలను అంటే పాత బాకీలను, పాత రుణాలను తీర్చేసుకుంటారు, క్లియర్ చేసుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు, ఆర్థిక లావాదేవీలకు, ఏదైనా విదేశాలలో మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయడానికైనా, లేదా విదేశాల్లో ఉండే వాళ్ళకి ట్రేడింగ్ విషయంలో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో ఈరోజు మీకు చక్కని అనువైన సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకుని ఈరోజు ప్రారంభించినట్టయితే కనుక ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజును మీరు అసలు వృధా చేసుకోకండి. తరువాత వ్యవసాయదారులకు నీటి సమస్య, నీటి ఎద్దడి కలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పరిహారాలు అంటే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ మెథడ్స్ మీరు కనుక ఉపయోగించినట్టయితే ఆ సమస్య వల్ల పంట నష్టపోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరొక విషయము, ఈరోజు రుణాల కోసం వెళ్ళడం కానీ, లేదా విత్తనాలు కొనుక్కోవడము, లేదా ఇతరత్ర ఏదైనా కొనుగోలు సంబంధిత విషయాలకు ఈరోజు రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ ప్రయత్నాలన్నీ ఈరోజు మానుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి గతంలో మీకు ఏదైనా సమస్యలు తల ఎత్తి ఉన్నా, విపరీతమైన సమస్యలు కావచ్చు, చిన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాటిని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళినట్టయితే కనుక కొన్నివి మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టవు. అంటే క్యూర్కి సంబంధించి మీరు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కొంతమందికి బీపీ ద్వారా తలకు కానీ, లేదా తల తిరిగి పడ్డాలు కానీ, లేదా ఇలాంటి చిన్నవి ఏవో గోచరిస్తున్నాయి, ప్రమాదాలు కనపడుతున్నాయి. ఎత్తు నుంచి పడ్డము, లేదా వాహనం నుంచి పడ్డము, ఇట్లాగేవో చిన్న సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చంద్రుడి యొక్క గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అది మనసు మీద మీకు పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చంద్రగ్రహ సంబంధిత పరిహారాలు చేయించుకోండి. తరువాత చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు కనుక పారాయణ చేసినట్టయితే చిన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మాతృపక్ష సంబంధమైన ప్రాధాన్యత ఇవ్వండి. మాతృవర్గం నుంచి శుభవార్తలు వింటారు. మాతృవర్గ అంటే తల్లి వైపు నుంచి, అది పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, తల్లి వైపు నుంచి శుభవార్తలు వినడము, ఆస్తి కలిసి రావడము, స్థిరచరాస్తులు కొనుగోలు చేసుకోవడము, మధ్యలో ఆగిపోయిన ఏవైనా పెండింగ్ పనులు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఏ నిర్మాణాలైనా ఆగిపోయి ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజును ప్రారంభించినట్టయితే మీకు అది నిరాటంకంగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారైనా, లేదా పిల్లల కోసం ప్రయత్నం చేసేవారైనా సరే ఈ రోజు మంచి అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఐటీ రంగం వారికి శుభవార్తలు వింటారు, కంపెనీలు మారుతారు, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, మీ యొక్క స్కిల్స్ని గుర్తించి వేరే కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనపడుతోంది.
ఉంటుంది. మీరు దాన్ని అట్లానే మెయింటైన్ చేసుకోండి. ఇంకా మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయినట్టయితే కనుక, అంటే ఈ మీరున్న స్టేజ్లో మీరున్న కెరియర్కి అప్డేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం, ఐటీ రంగంలో ఉన్న ఎంఎన్సి కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పాత శత్రువులు ఎవరైనా, గుప్త శత్రువులు మీకు ఎవరైనా ఉంటే కనుక వారితో జాగ్రత్తలు తీసుకోండి, వారి మీద దృష్టి పెట్టండి. ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు రాజకీయ రంగంలో ఉన్నవారు చెయ్యకండి. తదుపరి ఏదైనా ప్లాన్ చేసుకోండి. తరువాత సినీ, టీవీ నటీనట వర్గం వారికి, నిర్మాతలకు, డైరెక్టర్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దాని తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టుల మీద అగ్రిమెంట్లు చేయాలన్నా లేదా టెండర్లు వేసుకోవాలన్నా ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు తదుపరి దినానికి, అంటే మరుసటి రోజుకి కానీ ఇంకెప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నాలు పెట్టుకోకండి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచన చంద్రుడికి సంబంధించినట్టు, అంటే ఇందాక చెప్పినట్టుగా చంద్రగ్రహ సంబంధిత పూజలు చేసుకోవటము, నవగ్రహ ఆలయాలలో చంద్రుడికి ప్రత్యేకమైన పూజ చేసుకోవడంతో పాటు సాయంత్రం పూట చంద్రుడికి పాలను కనుక నైవేద్యం పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారవుతారు. కొంతమందికి విపరీతమైన చంద్రగ్రహ బాధలు ఉన్నట్టయితే కనుక కేజింపావు బియ్యాన్ని నవగ్రహ ఆలయంలో ఉదయం పూట కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక ఎటువంటి ప్రతికూల ఫలితాలు పొందకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. ఈ పరిహారాలు పాటించుకుని ఆ చంద్రగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.